చేసి మీ పరిశుద్ధాత్మ సహాయము, శక్తి, ప్రభావాన్ని దయచేసి ఈ వాక్యం అయితే ఉన్నటువంటి వీరందరి ఆత్మీయ జీవితానికి అవసరమైనదో ఆ వాక్యాన్ని తండ్రి నా నాటు నుంచి కల్పించమని యేసు వారి పరిశుద్ధమైన నామమును బట్టి విజ్ఞాపన అడుగుతున్నాను తండ్రి. పిల్లగా మీ అందరికీ కూడా నా యొక్క శుభములు. దేవుని యొక్క ఆత్మీయ వర్తమానాన్ని మనము ప్రతి వారము కూడా చక్కటి సందేశాన్ని పెట్టుకుని ఆ యొక్క ఆత్మీయ అంశాన్ని మనం తెలుసుకున్నాం. జరిగినటువంటి వారకాలంలో ఒక ఆత్మీయ అంశాన్ని మనం నేర్చుకున్నాం. దాని సారాంశం ఏమిటి అంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మందసము, ఆ మందసములో దేవుడు సిద్ధపాటు చేసినటువంటి 3 విలువైనటువంటి వస్తువులు. అలాగే కొత్త నిబంధనలోనికి వెళ్ళి మనం చూస్తే ఆ మందసము మన మనస్సు అయి ఉన్నదని, మన మనస్సు బలముగా ఉండి, మన మనస్సు స్థిరముగా ఉండి ప్రార్థన చేస్తే ఒకప్పుడు ఎరికో గోడలు ఏ రీతిగా కూలిపోయాయో అలా మన జీవితంలో ఏర్పడినటువంటి ప్రతి అవరోధము కూడా మన నుంచి విడిచిపోతుంది, కూలిపోతాయి అని ఈ యొక్క వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు నెలలో మొదటి వారంలో ఉన్నాం. ప్రభురాత్రి మరి భోజన పరిచర్యలో కూడా ముందుకు సాగాలి కనుక చక్కగా మరి ఆత్మీయ వర్తమానాన్ని వింటూ ప్రభు పరిచర్యలోనికి లేదా ప్రభురాత్రి భోజనంలో మనం చేపెడదాం. మన వారం నేను మాట్లాడుతూ దేవుడు ఇశ్రాయేలీయులకు మందసాన్ని ఇచ్చాడు. ఆ మందసాన్ని యాజకులు మోసుకుంటూ ఎవరెళ్తారు, ఇశ్రాయేలీయులు దాన్ని వెంబడించి వెనకాల వెళ్తారు అని మనం నేర్చుకున్నాం. ఆ మందసములో 3 విలువైనటువంటి వస్తువులు ఉన్నాయని కూడా మనం నేర్చుకున్నాం. అవి మోషే ద్వారా సీనాయి పర్వతారణ్యము లేదా పర్వతం మీద నుంచి తీసుకుని వచ్చినటువంటి రాతి పలకలు. రెండవది చిగురించిన అహరోను చేతికర్ర. మూడవది బంగారుపు పాత్ర. దాంట్లో ఏముంటదంటే మన్నా. ఇంకా బాగా చెప్పాలంటే మన్నా కలిగినటువంటి బంగారుపు పాత్ర. ఈ మన్నా కలిగినటువంటి బంగారుపు పాత్ర గురించి ఈరోజు ఆలోచన చేసి అప్పుడు ప్రభు పాత్రలో మనం చెయ్యి పెడతాం. అర్థమవుతుంది కదా? మన్నా కలిగినటువంటి దేవుని మందసములో ఉన్న మన్నా కలిగిన బంగారుపు పాత్ర దగ్గర నుంచి ప్రభు పాత్రలోనికి మనం వెళ్ళి ఆ ప్రభు పాత్రలో మనం చెయ్యి పెడతాం. ప్రభువు ఎందుకు దేవుని యొక్క మందసంలో మన్నా కలిగిన బంగారపు పాత్రను పెట్టడం జరిగింది? ఎందుకు అని అంటే జ్ఞాపకార్థముగా. దీనికోసం జ్ఞాపకార్థంగా ఎందుకు పెడతారు అని అంటే, తరాలు గడిచిన, సంవత్సరాలు గడిచిన, తరాలు గడిచిన దానిని చూడగానే దానికంటూ ఒక చరిత్ర ఉన్నది అని తెలుసుకోవడానికి. ఏమండి, ప్రభు వచ్చే వరకు దీనిని చేయడి అని ప్రభువు ఒక ఆజ్ఞ ఇచ్చి జ్ఞాపకార్థముగా దీనిని చేయడి అని చెప్పాడు. కొత్త నిబంధనలో ఆయన రొట్టె ఇచ్చి ద్రాక్షారసం ఇచ్చి. ఇప్పటికీ మనము ఆ ఆచారాలు సాంప్రదాయాలు పక్కన పెడితే క్రీస్తుని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు బల్లలో చేయి పెడతాడు. ఎందుకు? జ్ఞాపకార్థముగా. ఎందుకు జ్ఞాపకార్థముగా చేయి పెడతారు? ప్రభు పాత్రలో పాలిభాగస్తులుగా ఉంటారు అని అంటే ఆయన మరణాన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు. ముందు మన్నా కలిగిన బంగారపు పాత్రను దేవుడు ఆయన మందసములో ఎందుకు పెట్టాడో ఆలోచన చేసి అప్పుడు ప్రభువు ఆ పాత్రను మనకెందుకు ఇస్తూ ఉన్నాడో మనం ఆలోచించేద్దాం. నిర్గమాకాండము
16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము. వారు బానిస సంఖ్యలను తెచ్చుకున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి ప్రయాణమైనారు. అలా అరణ్యంలోనికి వచ్చేసారు. అయితే తరువాత ఇశ్రాయేలీయుల 16వ అధ్యాయం సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికుల మధ్య ఉన్న సీను అనే అరణ్యములోనికి ప్రవేశించిరి లేదా వచ్చిరి. వారి ప్రయాణం అలా సాగుచూ ఉన్నది. ఎక్కడ దాకా వచ్చారంట? సీను అనే అరణ్యము దాకా వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటికీ వారికి సమస్య ప్రారంభమైంది. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సలుగుకునిరి. అంటే డైరెక్ట్గా చెప్పరన్నమాట. నేను ఇక్కడ ఏదైనా మాట్లాడుతున్నాను అనుకోండి, మీలో మీరు ఒకరు ముఖాన్ని ఒకరు చూసి ఇద్దరు కొనుక్కున్నారంటే అర్థం ఏంటి? సలుగుకోవటం అని. ఒక 4-5 అక్కడ బయట నుంచి ఏదో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటూ నేను వస్తున్నప్పుడు మానేసి ఇలా సపరేట్ అయిపోయారంటే అర్థం ఏంటి? నా గురించి ఏదో చదువుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. భార్య భర్తల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ మాట వినపడదు, అలాగని కంసాలు తగులుకుంటూ ఉంటాయి, శబ్దం వస్తూ ఉంటుంది. అలా కొనుక్కోకపోతే చదువుకోకపోతే ఏదో డైరెక్టర్గా మాట్లాడచ్చు కదా. అది పదప్రయోగం. మోషేని వీళ్ళు విడిచిపెట్టట్లేదు, అహరోన్ని వీళ్ళు విడిచిపెట్టట్లేదు. మీరే మమ్మల్ని నడిపించాలి ప్రభువా, కానాను దేశానికి మీరు మమ్మల్ని తీసుకెళ్ళాలి అని అంటున్నారు. కానీ వెనక నుంచి ఏం చేస్తున్నారు? సలుగుకుంటూ ఉన్నారట, గొరుగుకుంటూ ఉన్నారట. మోషే వస్తే ఏం మాట్లాడతలేదు. మోషే రాకుండానే యుద్ధం అంతా జరుగుతున్నది. ఎందుకంట? ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఏల సావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత సంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చిందని వారితో అనగా. ఇది అసలు విషయం. వారికి ఆహారం కుదిరించిందంట. ఐగుప్తు దేశంలో చక్కగా సమృద్ధిగా ఆహారం దొరికేదంట. వారి కంటికి కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితులు, ఆ స్థితిగతులను బట్టి వారు ఏమనుకున్నారు అని అంటే, మేము చచ్చిపోతున్నాం తక్కువ, ఇక్కడ మాకు ఏం దొరకట్లేదు, ఏం పెట్టట్లేదు, ఇక్కడ ఏదో ఆ దేశానికి తీసుకెళ్తాం అంటున్నారు కానీ తీసుకెళ్లే ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఉన్న పరిస్థితులను బట్టి ఏమనుకుంటున్నారు? చచ్చిపోతాం, బతుకం, ఆకర్షితే చచ్చిపోతాం. ఇప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది అని అంటే, బానిసత్వపు సంఖ్యలలో పరో హింసిస్తూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే, ఆ బాధ పక్కన పెట్టేసి అప్పుడప్పుడు కొండల దగ్గర కూర్చుని మాంసము వండుకుతున్నటువంటి ఆ పరిస్థితిని వారికి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అక్కడైతే బ్రతికి వారు బానిస సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఈ కంటికి కనిపించినంత మేరలో ఈ పరిస్థితులు, ఈ సందర్భాలను బట్టి మనం బతకడానికి ఆశ లేదు. అయితే దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపేస్తాకి ఇలా చేసినట్టున్నాడు అని సనుగుకుని గురుగు గురించి ఉన్నారంట. ఆ మాట ఈ మాట ఏదో పెద్దోళ్ళు ఉంటారు కదా, మీరు అందరూ కొనుక్కున్నా కానీ ఒకరికి చెప్తారు, ఎవరు చెప్తారు? ఆయన చెప్తారు, ఆయన ఎట్టుకొచ్చినా చెప్తారు. అలాగా ఏం జరిగింది అని అంటే, అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఒక ఆయన లేచి అన్నాడు, మోషే ఈ పరిస్థితి మళ్ళీ ఎలా ఉంది, అక్కడైతే శుభ్రంగా బతుకుండేవారని చంపేస్తారు, దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి అని చెప్పేసి అని బాధపడుతున్నారు. ఏంటంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆకాశంలో నుంచి మధురమైన మన్నాను కురిపించాడంట. ఆకాశములో నుంచి పూరేళ్లను కురిపించాడంట. ఆకాశములో నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని వారికి పెట్టాడు.
వారు భూమిని దున్నవలసినటువంటి పని లేదు, నీరు పెట్టవలసినటువంటి పని లేదు, విత్తనములు వేయవలసినటువంటి పని లేదు. అక్కడ కూర్చుని ఇదిగో పంట ఇప్పుడు చేతికి వస్తుందా, దాన్ని కోసి తినాలనే ఆలోచన లేదు. తెల్లవారు లేచినప్పటికీ మంచెలా కురుస్తుందో ఆ రీతిగానే ఇదిగో దేవుడు దేవదూతలకి ఇచ్చేటటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ఒక రోజుకి సరిపడగా మీకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోండి అని అంటే కక్కుర్తిగాలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంట, ఎక్కువ సమకూర్చుకున్నారంట. తెల్లారినప్పుడు పురుగులు పెట్టేసిందంట. కొంతమంది ఏదో తిని కడుపు ముంచుకున్నాగా, ఏదో జరుగుతుందా రేపు చూద్దాం ఆకలిస్తే అనుకున్న వాళ్ళకంట, వారు కొలత చొప్పున కొలతకి తక్కువ తెచ్చుకున్న వారికి తక్కువ కాలేదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అలా జరుగుతూ ఉంటే నేను అంతా చదువుకుంటూ వెళ్ళను కానీ వారులుగా మాట్లాడుకుంటూ వెళ్తాము. ఎక్కడి వరకు వెళ్తాము అంటే ఇప్పుడు 16వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. వీళ్ళు ఏం చేస్తారంటే 6 రోజులు కూర్చుకుంటారు. 6వ రోజుని రేపటికి కావాల్సింది కూడా ఈ రోజునే వారు సమకూర్చి చేసుకుంటారు. ఆ రోజున విశ్రాంతి దినం, శనివారం రోజున విశ్రాంతి దినం. అయితే అక్కడ ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది ఎలా ఉంటుంది అంటే అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిసిన ఆపోమం వలె ఉండును. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తిరుటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు దానిలో ఒక ఓబేరు పట్టు పాత్రను నింపుడు అని మోషేతో చెప్పారు. అయితే కాబట్టి మోషే అహరోనులతో, నీవు ఒక గిన్నె తీసుకుని దానిలో ఒకటి ఓమోరు మన్నను పోసి మీ వంశస్థుల యొద్ద ఉంచుటకు యెహోవా సన్నిధిలో ఉంచమనెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించి ఉంటుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని పెట్టెను. ఇశ్రాయేలీయులు నివసించినంత దేశములకు వచ్చే వరకు 40 ఏళ్ళు మన్నానే తినుచుండరి. వారు కానాను దేశపు పొలిమేరు వరకు మన్నాను తినిరి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అప్పుడు ఏమో అన్నాడంట, రాయబడి ఉంటుంది, గిన్నె తీసుకుని దానిలో ఒక ఓమోరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచమని చెప్పారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ బంగారపు పాత్రలో దేవుడు మన్నాని ఎందుకు ఉంచాడు అని అంటే 32వ వచనంలో ఉంటది, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటకు రప్పించినప్పుడు అరణ్యములో తిరుటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు దానిలో ఓమోరు పట్టు పాత్రను నింపుడని చెప్పాను అంటున్నాడు. ఒక పాత్రలోనంట దేవుడు ఇశ్రాయేలును తినటానికి ఇచ్చినటువంటి ఆహారము లేదా మన్నాని నింపమని చెప్పి ఆ పాత్రను తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మందసములో పెట్టండి అని చెప్పాడు. ఎందుకు? జ్ఞాపకార్థముగా. ఎందుకు? జరిగిపోయి తరాలైపోయిన వంశాలు ఎదరికి వెళ్ళిపోతూ ఉన్న ఇశ్రాయేలీలు ఇదిగో ఆ సందర్భాలను దాటి కానానులోకి వెళ్ళిపోయిన 100 సంవత్సరాల చరిత్ర గడిచిపోయిన ఆ మందసము దగ్గరికి వచ్చినప్పటికీ ఆ మందసము గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దానిలో ఏముంది అని అంటే బంగారపు పాత్రలో మన్నా ఉన్నది. మన్నా కలిగినటువంటి బంగారపు పాత్ర ప్రత్యక్షపు గుడారములో మందసములో ఉన్నది. ఏమిటి మందసము? ఆ మందసములో బంగారపు పాత్రలో ఎందుకు మన్నా ఉన్నది అని అంటే ఏం జ్ఞాపకం వస్తుంది? దేవుడు చేసిన
అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యం వస్తుంది. ఈ ఎడారిలో ఉన్న ఇశ్రాయేలీలందరూ ఒక నిస్పృహ, ఒక నిరాశలోనికి వచ్చేసి, అయ్యో మేము ఆకలి సావులు చచ్చిపోతామే, కనుసూపు మేరలో మేము తిని బ్రతకటానికి మాకు ఆహారము లేదే అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక అద్భుతాన్ని చేసి చూపించాడు. ఆ అద్భుతానికి జ్ఞాపకార్థమే దేవుని మందసములో ఉన్న బంగారు మన్నా కలిగినటువంటి బంగారపు పాత్ర. ఆ తరం వెళ్ళిపోయింది. ఆ 40 సంవత్సరాల్లో ఆ అరణ్యములో ఆ ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరూ సంహరింపబడ్డారు. ఇద్దరు మాత్రమే కానాను దేశంలోనికి వెళ్ళారు. న్యాయాధిపతుల కాలం వచ్చింది. న్యాయాధిపతులు ఇశ్రాయేలీని పరిపాలించారు. అయినా ఆ తర్వాత దావీదు రాజు వచ్చాడు, సొలొమోను రాజు వచ్చాడు, ఎంతో మంది రాజులు వచ్చారు. 100 సంవత్సరాల చరిత్ర అలా గడిచిపోతూనే ఉంది. కానీ దేవుని యొక్క మందిరములో, ప్రత్యక్షపు గుడారములో, దేవుని మందసములో 3 జ్ఞాపకార్థపు వస్తువుల వాస్తవం అలాగే ఉంది. ఆ 3లో ఈరోజు మాట్లాడుకునేటటువంటిది బంగారపు పాత్ర, మన్నా కలిగిన బంగారపు పాత్ర. ఏ యాజకుడిని అడిగినా, ఆ ప్రత్యక్ష గుడారము దగ్గర సేవ చేసేటటువంటి ఏ యాజకుడిని అడిగినా ఏం చెబుతాడు? ఆ యొక్క మన్నా పాత్రకు, ఆ మన్నా కలిగిన బంగారపు పాత్రకు ఎంత చరిత్ర ఉన్నది అంటే, ఆ మన్నా కలిగిన బంగారపు పాత్రను దేవుడు తన మందసంలో ఎందుకు పెట్టించాడు అని అంటే, ఎడారిలో కూడా వారిని ఆకలిని తీర్చాను, ఎడారిలో కూడా వారిని పెంచి పోషించాను. అయ్యో మేము ఈ ప్రాంతంలో బ్రతకలేమే, చనిపోవటానికేనా దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చాడు అని అన్నప్పుడు కూడా వారి ఆకలి సాగులకు నేను అడ్డుకట్ట వేశాను. దేవదూతలు తినే ఆహారాన్ని పరలోకములో నుంచి మన్నాను కురిపించి వారిని నేను పోషించాను. నిరాశ జీవితంలో ఉన్న, నిస్పృహ జీవితంలోనికి వచ్చేసిన, అయ్యో నేను బ్రతకలేను అని అన్నా బ్రతికించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అని చెప్పటానికి జ్ఞాపకార్థముగా దేవుడు ఏం చేశాడు? మందసములో మన్నా కలిగిన బంగారపు పాత్ర కట్టుకుంటాడు. 40 ఏండ్ల కాలము పాటు అక్కడ రాయబడి ఉంది చూడండి, 35వ వచనములో, ఇశ్రాయేలీయులు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేర్ల వరకు మన్నాను తినని, ఓమేరు అనగా ఏమోలో 10వ భాగము అని రాసుకుంటూ వచ్చారు. వాగ్దానము చేయబడినటువంటి భూమికి వెళ్ళేటంత వరకు, కానాను దేశపు పొలిమేరల వరకు వారు ఏం చేశారట? మన్నానే తింటూ వచ్చారు. నేను మీ దేవుడు, నేను మీ పక్షాన్ని నడిపించడానికి మీ పితరుల కాలంలో వారు అరణ్యములో ఉన్నప్పుడు, వారు ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు వారిని నేను ఎలా కాపాడానో తెలుసా? దేవదూతలు తినే ఆహారాన్ని కాపాడాను. ఇశ్రాయేలీయులు పాప పరిహారార్థపు బలిని తీసుకుని వచ్చి, ఇశ్రాయేలీయులు పండగ జరుగుచూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఉత్సవాలు జరుగుచూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పండగలు ఉన్నాయి సంవత్సర కాలంలో. ఆ పండగలు జరుగుచూ ఉన్నప్పుడు ఇదిగో ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరకు వస్తే, ఆ ప్రత్యక్షపు గుడారములో జ్ఞాపకార్థముగా కనపడేటటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల గురించి స్మరించుకుంటూ ఉంటే దేవుడు చేసినటువంటి కార్యాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఆ వస్తువుల గురించి జ్ఞాపకం చేసుకొని ఉంటే దేవుడు చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు
కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. అందుకే మోషేకి ఏం చెప్పాడు? ఇది కురుస్తున్నటువంటి మన్నాను ఒక గిన్నెలోనికి తీసి దాన్ని తీసుకుని వెళ్ళి ప్రత్యక్షపు గుడారము దగ్గర పెట్టాడు. ఎందుకు అనంటే రాబోయేటటువంటి తరాలకి ఇది జ్ఞాపకార్థముగా ఉండాలి. అన్నాడు కదా, నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశస్థులు దానిని కళ్ళారా చూచినప్పుడు వారు తమ యొద్ద ఉంచుకున్నటకు దాంట్లో ఒక మోమేరు పట్టు పాత్రను నింపండి అని చెప్పాడు. ఇప్పుడు మన్నా జ్ఞాపకార్థమైనటువంటి ఈ రోజున ఆ వాక్యాన్ని పట్టుకుని మందసం గురించి, ప్రత్యక్ష గుడారం గురించి, మందసంలో ఉన్నటువంటి మన్నా కలిగిన బంగారపు పాత్ర గురించి నేను మాట్లాడుతున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నానంటే కారణం ఏమిటి? ఆయన జ్ఞాపకార్థముగా ఆ మందసములో మన్నా కలిగిన పాత్రను పెట్టాడు. కాబట్టి పాత నిబంధనలో పెంచడానికి, పోషించడానికి, నడిపించడానికి, నీ ఆకలిని తీర్చడానికి నేను సాధనమై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అనడానికి మన్నా కలిగిన బంగారపు పాత్ర జ్ఞాపకార్థముగా ఎలా ఉన్నదో కొత్త నిబంధన గ్రంథంలోకి మనం వెళితే, కొత్త నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేయగలిగితే యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయం ఎక్కడి నుంచి మనం చదువుదామంటే 54 వచ్చిన, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుండును అన్నాడు ప్రభు. ఆయన ఏమన్నాడంటే ఆయన యొక్క శరీరాన్ని తినమన్నాడు. సాదృశ్యమైనటువంటి వృత్తి మన మధ్యలో ఉంది. ఆయన రక్తాన్ని త్రాగమన్నాడు, పానము చేయమన్నాడు. సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం మన మధ్యలో ఉన్నది. ఎందుకు తినమన్నాడు? ఎందుకు పానము చేయమన్నాడు? అది ఆ రోజు చెప్పిందైనా జ్ఞాపకార్థముగా ఏం చెబుతున్నాడో తెలుసా? విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు బలలో చెవి పెట్టవచ్చు. లోక మాలిన్యాన్ని విడిచిపెట్టి, లోకపు పాపాన్ని విడిచిపెట్టి, పాపపు పక్కిలమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి, అయ్యా యేసుక్రీస్తు నా స్వరక్షకుడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను అని చెప్పి సంఘం ఎదుట, సేవకుల ఎదుట, మరి ముఖ్యంగా పరలోకం తెరవబడి పరలోకంలో నుంచి ప్రభు చూస్తూ ఉన్నప్పుడు ఎవరైతే నీటి ద్వారా మారు మనస్సును పొందుతారో, అంటే మునిగి లేపబడతారో, అంటే పాపము చంపబడి మరల మారు మనస్సును పొందుకుంటారో వారందరికీ జ్ఞాపకార్థముగా ఇవ్వబడేటటువంటిది ప్రభు యొక్క బల. ప్రభురాత్రి సంస్కరణ, ప్రభురాత్రి భోజనము, ప్రభు బలలో చెయ్యి పెట్టుట, ఇవన్నీ కూడా ఏమిటి అంటే జ్ఞాపకార్థము అని అన్నాడు. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వల్ల ప్రత్యక్షత ఏమిటి అని అంటే వెంటనే మనం ఏం చెప్తామో తెలుసా? ఆయన నా పాపముల కొరకు ప్రాణాన్ని పెట్టాడు, ఆయన నా పాపముల కొరకు తన పరిశుద్ధమైన, పవిత్రమైన, విలువైనటువంటి రక్తాన్ని చిందించి విమోచన
క్రయధనముగా నన్ను విడిపించాడు. ఎప్పుడు జరిగింది ఇది? 2026 సంవత్సరాలకు పూర్వం. ప్రభు ఆ రోజే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, జ్ఞాపకార్థముగా మరలా నేను తిరిగి వచ్చేటంత వరకు మీరేం చేయాలి? దీనిని చెయ్యాలి అని చెప్పాడు. అలా చేయటం వల్ల జరిగేటటువంటిది ఏమిటి అంటే, అలా చేయటం వలన ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పాంప్లెట్ వేసాను, ఇప్పుడు కూడా మెసేజ్ పెట్టాను. వెళ్ళారా? మరి నెలలో మొదటి వారం మన సంఘ పరిచర్యలో ప్రభు బల్ల జరుగుతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా సిద్ధపడి రండి అని అనగానే వెంటనే ఏమిటి? ప్రభు బల్ల అంటే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెస్తారు. ప్రభు బల్ల అని అంటే ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని ఇస్తారు. నేను కూడా దాంట్లో పాలి భాగస్తులను అవ్వాలి అని చెప్పి ఏమండి ఆయన యొక్క సంఘానికి వచ్చి ఈ వాక్యములో పాలి భాగస్తులు అవుతారు. అంటే ఏమిటి అంటే, జ్ఞాపకార్థముగా ఆయనను మనము జ్ఞాపకము చేసుకునుట. ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే, మనం పాపులమై ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కడిగాడు. మనము లోకములో ఉన్నప్పుడు మనల్ని పట్టుకొని తన కుడి చేతినిచ్చి సంఘములోనికి మనల్ని తీసుకుని వచ్చి లోకపు బంధకాలలో నుంచి విడిపించి ఆయన తన హక్కులకు చేర్చుకున్నాడు, తన దగ్గరకు చేర్చుకున్నాడు. నలగగొట్టబడినటువంటి శరీరానికి గుర్తుగా రొట్టెలోనికి మనం ప్రవేశం చేస్తూ ఉన్నాము. ఇదిగో కార్చబడినటువంటి చిందింపబడినటువంటి రక్తానికి గుర్తుగా ఇదిగో జ్ఞాపకార్థముగా మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఇదిగో ఆయన యొక్క ద్రాక్షారసాన్ని మనము పానము చేస్తున్నాము. 2026 సంవత్సరాలు అయిపోయినా ప్రతి సంఘములో ప్రతి సంఘ కాపరి కూడా ఇదిగో ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకార్థముగా చేస్తారు. సంఘ ఆచారాల్లో మార్పులు ఉండొచ్చు, సంఘ సాంప్రదాయాల్లో మార్పులు ఉండొచ్చు, వాక్యం చెప్పే విధానంలో మార్పులు చేర్పులు ఉండొచ్చు. కానీ ప్రభురాత్రి క్రమంలో మాత్రం మార్పు అనేటటువంటి ఉండదు. ఒకటే ద్రాక్షారసం. ఎందుకు ఇది అని అంటే, వెంటనే చెబుతారు, నా కోసమండి ఆయన తన శరీరాన్ని నలగొట్టించుకున్నాడు. ఎందుకు ఇది అనగానే వెంటనే చెబుతారు, ఇదిగోనండి ఆయన శరీరం నలగొట్టబడినప్పుడు కారుతున్నటువంటి రక్తానికి ప్రతిగా, చిందింపబడినటువంటి రక్తానికి ప్రతిగా విమోచనాగ్రహంగా దీనిని నేను జ్ఞాపకార్థంగా స్వీకరిస్తున్నానండి అని చెప్తాను. ఆయన అలాగే వచ్చి, ఆయన అలాగే నలగొట్టబడి, ఆయన అలాగే వెళ్ళిపోయిందంటే, ఈ ప్రభు వల్ల క్రమం అనేది లేకపోయిందంటే ఆ జ్ఞాపకార్థం అనేది మనకు ఉండేదే కాదు. ఇశ్రాయేలీయులకి మోషే అహరోనులకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అన్నాడు, ఇదిగో బంగారపు పాత్రను తీసుకువెళ్ళి దాంట్లో ఇదిగో ఇప్పటి వరకు నేను నేల మీద ఒలికించినటువంటి మన్నాని కొద్దిపాటి తీసుకుని దేవుని యొక్క మందసం నేను ఏర్పాటు చేయబడి మందసంలో పెట్టు అని అన్నాడు. వెంటనే వారి మందసంలో పెట్టారు. తరతరాలకు కట్టడగా, తరతరాలకు జ్ఞాపకార్థంగా దానిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇదిగో ఇశ్రాయేలీయుల 6 లక్షల కాల్బలాన్ని 40 సంవత్సరాల కాలము పాటు వారికి ఆకలియకుండా దేవుడు దేవదూతలకు ఇచ్చినటువంటి ఆహారాన్ని కురిపించి వారి ఆకలిని తీర్చాడు అని జ్ఞాపకార్థముగా ఆ మందసములో ఉన్న బంగారపు పాత్రలో ఉన్న మన్నాను చూసి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజున ప్రభువు వల్ల కూడా ప్రతి సంఘములో ఇవ్వబడుతున్నటువంటి రొట్టెను బట్టి, ప్రతి సంఘములో ఇవ్వబడుతున్నటువంటి ద్రాక్షరసాన్ని బట్టి ప్రభువు వల్ల సంస్కరణ రాగానే జ్ఞాపకార్థంగా 2026 సంవత్సరాల కిందట ఏమండి
ఇదిగో నా రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నా రక్షకుడు నా కోసం రక్తాన్ని చిందించాడు, ఇదిగో నేను సమ్మతిస్తున్నాను, జ్ఞాపకార్థముగా నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి ప్రభు బలలో మనం చేయి పిడుచు ఉన్నాము. ఆ జ్ఞాపకము మన మధ్యలో ఉన్నది. ఆ జ్ఞాపకమే ఆయన యొక్క రొట్టె, ఆయన యొక్క ద్రాక్షారసం. దేవుడు ఏది చేసినా జ్ఞాపకార్థంగా చేస్తాడు. ఇదిగో మనకి ఇచ్చినటువంటి జ్ఞాపకార్థం ఏమిటి అంటే ఆయన వచ్చు వరకు ఆయన మరణము మనము ప్రసరించుకుని. ఇంకా మందసములు విలువైన 2 వస్తువులు ఉన్నాయి. చిగిరించిన ఆహారం చేతి కల, మరణించినా మనం తిరిగి లేస్తాం అనడానికి గుర్తు. అలాగే దేవుడి యొక్క ఆజ్ఞలు, వాటి గురించి ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయం మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ రోజున ప్రభు బల్లకి జ్ఞాపకార్థంగా దీన్ని మాట్లాడుతున్నాను కనుక దీనిని గురించి జ్ఞాపకార్థంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎవరైతే యేసుక్రీస్తు స్వరక్షకునిగా అంగీకరించారో వారందరూ కూడా జ్ఞాపకార్థముగా ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు, శరీరానికి సాదృశ్యమైన ద్రాక్షారసం వచ్చి నూతనంగా ఎంతో మంది సంఘానికి వస్తూ ఉంటారు. అప్పటికి ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి సంఘానికి మనం వెళ్తూ ఉంటాం. పాస్టర్ గారు కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు సంఘానికి వెళ్తూ ఉంటాను. అల్లోదన సంఘాలు, ఈ సంఘాలు వాక్యం చెప్తాను. మనమేమో ఈ పరిస్థితిలో ఈ విధానంలో మనం ఉన్నాం. వాక్యం చెప్తే నాకు అవకాశం ఇస్తారు కదా, ఇల్లు కూర్చుంటాను. నిజంగా ఆ సంఘంలోని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకైతే తెలియదండి. వాళ్ళు ఇస్తారు, కూర్చుంటారు, అని ఏవో పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటలు మనకి రావు, అని వాళ్ళకి ఎలా వచ్చు? వాళ్ళు ఎలా ఎగుతున్నారు, వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు అంటే ఏంటంటే ప్రతి వారం జరిగేది అంతా అదే కనుక. అవునా కదా? అదే రీతిగా సంఘంలోని 100 మంది ఉంటారు. సంఘంలోని ఇలా ప్రభు బలం తీసి ఎవరైతే యేసుక్రీస్తును సురక్షితంగా అంగీకరించారో అందరూ ప్రభు బలలో పాయలు భాగస్తురాలు, కానీ నూతనంగా వచ్చిన వాళ్ళు తక్కువ. ఆ రొట్టెలో చేయి పెట్టడం ఏంటి, ఆ రొట్టెలు తినటం ఏంటి, ఆ ద్రాక్షారసం తినటం ఏంటి, ఆ తతంగం ఏంటి, ఆ వెనకున్నటువంటి ఆ సాంప్రదాయం, ఆ వెనకున్నటువంటి దాని చరిత్ర ఏమిటి వారికి తెలియదు. అలా తెలుసుకోవడానికి కూడా ప్రభు బలం ఉపయోగపడుతుంది. అప్పుడు సేవకుడు గలమెత్తి, అప్పుడు సేవకుడు వాక్యాన్ని పట్టుకుని, ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి ఈ రొట్టె సామాన్యమైనటువంటి రొట్టె కాదు, యేసుక్రీస్తు నలగగొట్టబడిన శరీరానికి గుర్తు. ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి ద్రాక్షారసము, ఇది సామాన్యమైనది కాదు, విలువైనది, విమోచించబడినది, అమూల్యమైనటువంటిది. దానిలో మనం పానం చేస్తున్నామని కానీ వెంటనే ఏమవుతుందో తెలుసా? కొత్తగా వచ్చినటువంటి వారికి అసలు ఏం జరిగింది అనే ఆలోచన. పక్కన ఉన్న వారిని అడిగిన, సేవకుని అడిగిన వెంటనే జరిగినటువంటి విషయాన్ని అంతటిని కూడా చెప్పుకుంటూ వస్తారు. మరి నాన్న, తల్లి, చెల్లి, జరిగిన విషయం ఏమిటి అంటే మనందరినీ మిత్రం యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణాన్ని పెట్టడానికి ప్రతిగా ఇదిగో ఇది జరుగుతూ ఉన్నది. ఆ ప్రాణాన్ని పెట్టడానికి ప్రతిగా ఇదిగో ఇది జరిపిస్తూ మేము ఉన్నాము. నువ్వు కూడా యేసుక్రీస్తు స్వరక్షకుడిగా అంగీకరిస్తే ఇదిగో ఈ పాత్రలో, ఈ జ్ఞాపకార్థమైన పాత్రలో నువ్వు కూడా చేపెట్టచ్చు. వెంటనే వారికి మారు మనసు వస్తే ఏమంటాడు? బాప్తిస్మయ్యా, నేను కూడా ప్రభు బలలో చేయబెట్టడానికి సిద్ధముగా ఉన్నాను. కాబట్టి ఇది జ్ఞాపకార్థమైనటువంటిది, ఇది ప్రభు మరణాన్ని ప్రచురించేటటువంటిది. అందుకే కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతాను, శ్రద్ధగా వినండి.
ఏమని రాయబడి ఉంటుందంటే, నేను మీకు అప్పగింపబడిన దాని ప్రభు వల్ల పొందుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించవలను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగువలను. ప్రభు శరీరం అని వేసుక తిను త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ప్రియా దేవుని సగమా, ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఎవరైతే యేసుక్రీస్తు స్వరక్షకునిగా అంగీకరించారో వారందరికీ జ్ఞాపకార్థంగా ఇది ఇవ్వబడుచున్నది. ఈ రొట్టె ఆయన పౌలు చెప్పినటువంటి మీ కొరకైన నా శరీరము, దీనిని మీరు చేయండి. ఇదిగో ఈ ద్రాక్షారసము ఏమండి భోజనమైనటువంటి పిమ్మట పాత్రని నా రక్తము వలనైన కొత్త నిబంధన. కాబట్టి మీరు దీనిలో త్రాగునప్పుడల్లా మీరేం చేయాలి? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టే దీన్ని చేయమని చెప్పి. పాత నిబంధనలో వారికి ఆహారం పొదుపు లేదు. వారిని నేను నడిపించాను, వారి ఆకలిని తీర్చాను, వారికి తోడై ఉన్నాను అని జ్ఞాపకార్థంగా అంట మందసములోనంట బంగారము కలిగినటువంటి ఆ పాత్రలో మన్నాను పెట్టాడంట. కొత్త నిబంధనలో అంటున్నాడు, ఇదిగో జ్ఞాపకం, నన్ను జ్ఞాపకము చేసుకుంటే, ఎవరిని? యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఆయన శరీర రక్త మాంసములు, ఇదిగో ఆయన యొక్క రక్తములు చేయి పెట్టమని, ఆయన యొక్క శరీరములు చేయి పెట్టమని ప్రభువు కోరుచున్నాడు. దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే వారు మనసును పొంది ఉన్నారో వారందరూ కూడా ఇదిగో జ్ఞాపకార్థముగా, ప్రభువా నా కోసం నీవు నరగొట్టు ఉంచుకున్నావయ్యా, ప్రభువా అక్రమకారులకు నీవు అప్పగింపబడి ఒక గుదిబండకేసి కొట్టినప్పుడు, ఇదిగో కొరడాలతో పొడుచు ఉన్నప్పుడు, ఈపు మీద నాగటి చాలవలే దుమ్ముతూ ఉన్నప్పుడు ఆ కలిగినటువంటి బాధ వలన నాకు ఆ నలిగిపోయినటువంటి శరీరానికి గుర్తుగా ఇదిగో తలకి మొల్ల కిరీటాన్ని పెట్టి భారాతి భారమైనటువంటి శిలువను మోయిస్తూ నీ భుజస్కంధాల మీద పెట్టి నా పాపాలన్నింటినీ మోయిస్తూ ఇదిగో ఆ యెరూషలేము వీధుల్లో గొల్గతా అనే ఆ కొండ మీద తీసుకుని నీవు నలగగొట్టించుకున్నటువంటి శరీరానికి గుర్తైనా, నీవు నా కొరకు కాచినటువంటి రక్తానికి గుర్తైనటువంటి ఇదిగో జ్ఞాపకార్థముగా నీవు చేయమన్నటువంటి నీ బలలోనికి నేను ప్రవేశిస్తున్నాను. నా బంధకాల్లో నుంచి విడిపించావు, నా మలినమైనటువంటి జీవితంలో నుంచి నన్ను విడిపించావు. ఎవరి ఇచ్చిన సహాయం బట్టి స్తోత్రాలయ్యా. ప్రభు బలలోనికి మనం ప్రవేశిద్దాం. అందులో తలలు ఉంచి ముందుకు సాగుతాం. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఇప్పటివరకు పాత నిబంధన గ్రంథంలో అదిగో నీ యొక్క మందసములో మన్నా కలిగినటువంటి బంగారపు పాత్ర నీవు చెప్పావు తండ్రి. రాబోయేటటువంటి తరాలకు జ్ఞాపకార్థముగా ఉన్నట్టు దీన్ని తీసుకుని ఇలా మందసంలో పెట్టమన్నాం. కొత్త నిబంధన గ్రంథంలో జ్ఞాపకార్థముగా మరలా నేను వచ్చే వరకు కూడా ప్రతి సంఘములో కూడా ఇదిగో దీన్ని ఆచరించమని, దీన్ని నడిపించమని నీవు అన్నావు. ఇవి చిన్న పరిచర్యను బట్టి నీ పాద సన్నిధికి వచ్చిన ఈ రోజున ఈ సంఘ పరిచర్యలో మేమందరమును జ్ఞాపకార్థముగా మలినమైపోయినటువంటి మా జీవితాలకు వెలుగునిచ్చి, అంధకార బంధకాల్లో ఉన్నటువంటి మా జీవితాలకు వెలుగును దయచేసి
మీ కుమారుడైన యేసు క్రీస్తు నలగగొట్టబడినటువంటి శరీరానికి గుర్తైనటువంటి ఇదిగో ప్రభువా, ఈ రొట్టెలోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నాం ప్రభువా. మాకు బలమును దయచేయండి, మాకు శక్తిని ప్రసాదించండి. ఇదిగో తండ్రి, మేము అంగీకరిస్తూ ఉన్నాము మీ కుమారుడు ద్వారా రక్షణ అని. ఇదిగో నీ రక్షణలోకి వచ్చి ఉన్నాం ప్రభువా. ఆయన శరీరము నలగగొట్టబడింది కనుకనే నా పాపాలు విమోచించబడ్డాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభువా. మేమందరము నీ బలలో చేపెట్టుచూ ఉండగా పరలోకము తెరిచి పరలోకములో నుంచి నీవు మాపై చూసి తండ్రి జాలియు కనికరమును దయను అనుగ్రహించి మా బంధకాల్లో నుంచి విడిపించి ఇదిగో ఇంకను అనేక మందికి సువార్త ప్రకటనను చేసేటటువంటి భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఎవరైతే యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించారో వారందరూ కూడా నేను మీ మధ్యలోనికి పంపిస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు వారి శరీరానికి గుర్తైనటువంటి ఈ రొట్టెలో పాలిభాగస్తులని సంఘ సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మేము ఆత్మీయ భుజంగరావు మన మధ్యలో ఉన్నారు. మధ్యలోనికి ఈ శరీరానికి గుర్తైనటువంటి రొట్టె తీసుకురాబడుతూ ఉన్నది. మీ కుడిహస్తాన్ని పైకి చూపించినట్లయితే కొద్దిపాటి ఈ యొక్క రొట్టెను తీసుకుని పక్కన ఉన్నటువంటి వారికి ప్రేమతో అందించాలని చెప్పి మనం చేసుకున్నాం. మరి యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి ఎవరైతే వీటి ద్వారా మారు మనసును పొంది ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క శరీరంలో అలాగే ఇప్పుడు రాబోతున్నటువంటి ద్రాక్షారసంలో పాలిభాగస్తులు తెలియజేస్తున్నాను. మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. ఎవరికైనా అందరి పక్షంలో అందరికీ అందిందని చెప్పి నేను విశ్వసిస్తూ అలాగే ఆయన యొక్క రక్తానికి గుర్తైనటువంటి ద్రాక్షారసం గురించి నేను ప్రార్థనలో నడిపిస్తాను. తండ్రి, నామానికి వందనాలు. తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రములు దేవా. నలగగొట్టబడిన శరీరానికి గుర్తైనటువంటి రొట్టెలోనికి ప్రవేశించి ఆ రొట్టెను పుచ్చుకున్న ప్రభువా, ఇప్పుడైతే చిందించబడినటువంటి రక్తము పరడాలతో కొడుతూ ఉన్నప్పుడు కారినటువంటి రక్తము, ఇదిగో పిడుగుతులు గుద్దుచూ ఉన్నప్పుడు కారినటువంటి రక్తము, కళ్ళకు ముళ్ళ కిరీటాన్ని పెట్టినప్పుడు కారినటువంటి రక్తము, ఇదిగో ప్రభువా భారాతి భారమైనటువంటి సిలువను మోస్తూ ఆ యొక్క సిలువను మోస్తూ వెలుచు ఉన్నప్పుడు కారినటువంటి రక్తము, చివరిగా గొల్గొతా కొండపైన ఆకాశానికి భూమికి మధ్యలో ఇదిగో చేతుల్లో మేకులు దిగొట్టి కాళ్ళలో మేకులు దిగొట్టి తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టి పక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు కారినటువంటి అమూల్యమైన విలువైన పవిత్రమైన పరిశుద్ధ రక్తానికి గుర్తుగా విమోచన క్రయధనముగా మా పాపపు బంధకాలను విడిపించటానికి ఇదిగో వచ్చినటువంటి రక్తాన్ని గురించి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఇది జ్ఞాపకార్థముగా మా సన్నిధి ఇదిగో నీ సంఘంలోనికి వచ్చి ఉన్నది. నీ సన్నిధిలో నుంచి మేము మొరపెట్టుచూ ఉన్నాము. ఇదిగో పుచ్చుకున్నటువంటి మేమందరము కూడా తండ్రి, ఇదిగో ప్రభువా నమ్మకంగా
నీ దాసులుగా నిలబడి ప్రభువా నిరంతరమును నీ సేవలో పాలిభాగస్తులుగా ముందుకు సాగినట్లు నీ సహాయం అందించమని ప్రాధేయపడుతూ నీ పాద సన్నిధికి వచ్చి యేసు నామమును బట్టి విజ్ఞాపన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైతే మరి ఇందాక పంపింపబడినటువంటి యేసుక్రీస్తు వారి శరీరానికి గుర్తైనటువంటి రొట్టెలో పాలిభాగస్తులుగా ఉండి ఆ రొట్టెను తీసుకుని ఉన్నారో, ఇదిగో ఇప్పుడు పంపించబడుతున్నటువంటి ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసంలో కూడా పాలిభాగస్తులని సంఘ కాపరిగా దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరలా మీ కుడిహస్తాన్ని పైకి చూపించండి. మన మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరులు మీ మధ్యలోనికి యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని తీసుకుని వస్తారు. మంచిది. విడవబడినటువంటి రొట్టె గురించి ద్రాక్షారసం గురించి చాలా ప్రార్థన చేసి ప్రభు వారిని నేను ముగిస్తాను. తండ్రి వందనాలు. ఇప్పటివరకు కూడా ప్రభువా మీ కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. జ్ఞాపకార్థముగా నువ్వు ఏర్పాటు చేసిన ఆయన బల్లలో మేమైతే చేయి పెట్టి ఉన్నాము. యోగ్యత కలిగిన జీవితాన్ని జీవించి ఇదిగో ప్రభా నీ కృపలో వస్తుండే భాగ్యాన్ని దయచేయండి. విడవబడిన రొట్టె గురించి, విడవబడినటువంటి ద్రాక్షారసం గురించి, ఇంకనూ ఇగో ప్రభు బల్లలో చేయి పెట్టలేనటువంటి వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది, ప్రభు యొక్క రాకడ దొంగ వచ్చినట్లు వచ్చాను. ఏ రాత్రియో ఏ గడియో ఏ సమయమో తెలియదు. ప్రభా రాత్రి కాలం మంది ఎవరైతే నీ యొక్క బలలో చేయి పెట్టలేదో వారితో మాట్లాడండి, గద్దించండి, ప్రేరేపించండి. మీ ప్రభు బలలో చెయ్యి పెట్టినట్లు వారికి ఆత్మ ప్రేరేపణ దయచేసి మీ ప్రపంచంత నడిపించమని ప్రాధేయపడుతుంది. మహిమయు ఘనతయు ప్రభావములు కుమారుడైన క్రీస్తు ద్వారా మీకే చెల్లిస్తూ యేసు నామమును బట్టి విజ్ఞాపన వేడుకను పొందుకొనుచున్నాము తండ్రి. ప్రభు బలలో సహకరించింది మీ అందరికీ కూడా ప్రభు గారి కానుకలను సమర్పించుకుంటూ